దాని ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉంటుంది? అది ఇప్పుడు ఆల్రెడీ గత 2 days గా చూస్తూ ఉంటే ఇప్పుడు కేకే గారు కూడా ఇందా చెప్తున్నారు, ఇది డెడ్ లైన్ మనం పరిగణించవద్దు, ఇది కాదు, సమస్యని మనం అధిష్టానానికి చెప్పుదాం అంటే స్లోగా నిన్న డిఎస్ గారు కూడా వచ్చి తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఉంటుంది నిర్ణయం అని ఆయన అంటే మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే బహుశా ఒక పక్క కమిటీ అని ఒక పక్క మనం పత్రికలో చూస్తున్నాం. అలాగే వెళ్లిన నాయకులందరూ కూడా చెప్పి అయ్యా ఇది చాలా సున్నితమైనది, జట్లు ఇందాక మీరు చెప్పినట్టుగా నచ్చ చెప్పగలరా? చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? వాళ్ళకి నచ్చ చెప్తే, ఈ నాయకులందరికీ నచ్చ చెప్తే, ఈ నాయకులు వెనక్కి వచ్చి ప్రజలకి, తర్వాత జేఏసీలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకి, ఇతర ప్రజా సంఘాలకి, వీరందరికీ వీరు నచ్చ చెప్పగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది? ఉండదు, డెఫినెట్ గా ఉండదు. ఆ స్థాయి దాకా దాటిపోయింది. కాబట్టి ఆప్షన్స్ లేవు గవర్నమెంట్ కూడా, వాళ్ళకు కూడా. నేను అందుకే మీకు చెప్పింది ఇది సున్నితమో జటిలము. ఒకవేళ అదే గనక అయితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? పరిణామాలు పెరుగుతాయి అన్లెస్ మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఎక్కడెక్కడ స్థానికంగా నాయకులు వెళ్ళారే మనకి ఇది న్యాయం జరుగుతుంది, మనం ఉద్రేకాలకు వెళ్లొద్దు అని ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని అన్ని చోట్ల కూడా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి అన్ని పార్టీలు కూడా అక్కడ చెప్పుకుంటే తప్ప దీనికి సొల్యూషన్ లేదు. జీవన్ రెడ్డి గారు, మీరందరూ వెళ్లిన తర్వాత మీ అందరికి మీరు అనుకున్నట్టుగా ఏదైనా ఒక ప్రకటన చేయడానికి ఇంకో 4 రోజులు 5 రోజులు సమయం కావాలి ఇవ్వండి అని అంటే అది పెద్దగా మీకు అభ్యంతరం ఉండకపోవచ్చు, జేఏసీ కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. మీరు ఆ విషయం వచ్చి ఇక్కడ చెప్పడానికి, నచ్చ చెప్పడానికి మీకు ఇబ్బంది లేకపోవచ్చు. కానీ అటువంటి స్పష్టమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి హామీ మీకు లభించకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఇతర పార్టీలకి, ప్రజలకి, మీ నియోజకవర్గాల్లో వారికి మీరు నచ్చ చెప్పుకోగలుగుతారా? ఇప్పుడు ఒకటండి, ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాన బాధ్యత ఉన్నది. ఇలా మేము అవునన్నా కాదన్నా గానీ, ఇలా తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ దే ప్రధాన పాత్ర. ఇవాళ 28 లోపు మనకు పరిష్కార మార్గం కమిటీ ద్వారానా అది ఏ విధంగా అనేది మనం భావిస్తున్నాం. మీరు 28 కాకుండా మీరు అన్నట్టు 4 రాష్ట్రం మీద కావచ్చు. కేంద్రం బయటకు రాకపోయే సమస్య లేదని చెప్పంటున్నాను. నచ్చ చెప్పుకోగలరా? ఇక్కడ వచ్చి జేఏసీ నచ్చ చెప్పుకోగలరా? మేము నచ్చ చెప్పుకుంటామా చెప్పుకోలేమా అనేది మేము ఇబ్బందులు పడతాం కావచ్చు. కేంద్రం ఏదైతుందో వీళ్ళ సమస్య ఆలోచన చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని వారు పరిగణలోకి తీసుకొని ఏదైతుందో వారు ఇప్పటికీ ఒక అవగాహన వచ్చి ఉంటారు. 28 లోపల ప్రకటన రాదు అని చెప్పని మనం భావించడానికి కొరకు కూడా వీలు లేదు. 28 లోపల ప్రకటన రాదు అని చెప్పి అవకాశం ఉందంటే డెఫినెట్లీ ఏ రకంగా చూసినా 28 అనేది మనం డెడ్ లైన్ విధించుకోవడంతో వస్తారాదా అని అనుకుంటున్నాం. సపోజ్ అదర్వైజ్ ఇట్ కెన్ కమ్ 26, 27 రావచ్చు, 29, 30 రావచ్చు. కానీ రాకపోయేట సమస్య లేదు చెప్తున్నాను. ఇవాళ యూపీఏ ప్రభుత్వానికి ఏదైతుందో వెనక్కి పోవడానికి దారులు మూసుకుపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వెనక్కి పోవడానికి దారులు మూసుకుపోయినాయి. వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలనేదే వాళ్ళ ముందున్నటువంటి యొక్క అంశం. ఆ దారి ఏ దారి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలని తప్ప ఇంకోటి ఏమి లేదు. అదే కనుక వాస్తవం అయితే అసలు ఇంత హైరాణ ఎందుకు, ఇంత ఆందోళన ఎందుకు? ఒకటండి, సమైక్యాంధ్ర అనేది ఒక రాజకీయ నినాదంగా తెరపై ప్రత్యామ్నాయమే లేదు అని అనుకుంటే గనక, ఇవాళ కాకపోతే రేపైనా అది చేసి తీరాల్సిందే అని అనుకుంటే గనక ఇంత హైరాణ ఎందుకు? ఇప్పుడు ఒకటి ఏదైతుందో ఈ సమైక్యాంధ్ర అనే ఒక నినాదం తెరపైకి రావడంతో కొంత ఓర్పు వహించి వాళ్ళను సర్దుమనగొట్టాలనే ప్రయత్నాన్ని కొరకే వీళ్ళు ఈ జాప్యం నా దృష్టిలో చెప్పంటాను. అంతకు మించి వేరే ఏం లేదు దీంట్లో. ఇవాళ సమైక్యాంధ్ర నినాదం ఏదైతే కొత్త తెరపైకి తేవడం జరిగిందో అది కేవలం రాజకీయ నినాదం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నది. ఇవాళ రాజకీయ పార్టీలకు తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దాన్ని ఏ విధంగా సర్దుమనగొట్టడానికి కొరకే ఇవాళ ఈ కాలయాపన జాప్యం తప్ప అంతకంటే ఏమీ లేదు. వీళ్ళు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ జాప్యం కాదు. మీరు గమనించండి, ఇలా ఆంధ్ర ప్రాంతంలోని ప్రధానమైన నాయకులు కూడా రాయలసీమ ఎంవి రమణారెడ్డి గారు కానివ్వండి, కత్తి పద్మారావు గారు కానివ్వండి, హర్ష కుమార్ గారు కానివ్వండి, హరిరామ జోగయ్య గారు కానివ్వండి, వసంత నాగేశ్వర గారు కానివ్వండి, నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్, సామాన్యుడు కూడా ఇవాళ రాష్ట్ర విభజన అనేది ఆంధ్ర ప్రాంతానికి మేలు జరుగుతుంది కానీ మనకి ఏ విధమైనటువంటి ఒక నష్టం అనకూడదు.
దీని అనవసరంగా మనం ఒక లేని వివాదాలు లేవనెత్తుతున్నట్టు అభిప్రాయం ఇప్పుడే ప్రజల్లో వచ్చింది. అంటే ఇవాళ కేంద్రం ఏదైతుందో ఈ జాతీయ ప్రభావం మీకు దారి ముందు అంత స్పష్టంగా కనపడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనూ స్పష్టత ఉంది. కేంద్ర ప్రభుత్వం వెనకేటటువంటి ప్రశ్నే లేదు, దారిలోనే మూసిపోయారు. అది మీకు తెలుసు, అందరూ తెలుసు. అటు మిగతా ప్రాంతాల్లోనూ కూడా అలాగే యూనియన్ గవర్నమెంట్. మరి ఇంత హైరాన్ ఎందుకు పడుతున్నారు? ఏమైనా అనుమానం ఉందా మీకు? ఎక్కడో చోట పీకుతోందా? అంటే కొంతమంది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కానీ తెలంగాణ నాయకులు కానీ అనుకుంటున్నారంటే గతంలో జరిగినటువంటి అనేక సార్లు మేము మోసపోయాం కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి, అంచేత మేము ఆందోళన చెందుతున్నాం అనేటువంటి మాట మీరు అంగీకరిస్తారు? ప్రభాకర్ గారు, మీరైతే యాజ్ అన్ యాంకర్ మీరు అందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు మిత్రులు రాజ్ కుమార్ గారు ఏదైతుందో మాకు అసలు వివాదం హైదరాబాద్ అండి అని చెప్పారన్నారు. అంటే స్టెప్ బై స్టెప్ దే ఆర్ కమింగ్ అవుట్. సమైక్యాంధ్ర నినాదం అనేది కేవలం హైదరాబాద్ లో పెట్టుబడులు ఎవరైతే కలిగి ఉన్నారో, ఎవరైతే రాజకీయ ఆధిపత్యం ఇవాళ కలిగి ఉన్నారో వాళ్ళ దృష్టిలోపనే జాప్యం అవుతుందో మనకు తెలిసిపోయింది. ఎప్పుడైతే వాళ్ళ హైదరాబాద్ రాజధానిలో కేంద్రంలో పెట్టుబడులు ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక ఆటంకం ఏర్పడదు, ఇక్కడ పెట్టుబడులు భవిష్యత్తులో పెట్టడానికి కూడా ఏదైతుందో వారికి ఎప్పటికీ డోర్స్ ఆర్ ఓపెన్ అనే ఒక అభిప్రాయ విశ్వాసం కలగడానికి కేంద్ర ప్రభుత్వం మీద మీకేం అనుమానం లేదు? విద్యాసాగర్ గారు, కేంద్రం మీద అనుమానం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా కూడా వచ్చి తీరాలి, ఇంకొక మార్గం ప్రత్యామ్నాయం లేదు. మరి విజయసాగర్ ఇంత హైరాన్ ఎందుకు? ఇంత అవసరమా? డెడ్ లైన్లు ఎందుకు చేయాలి? డెడ్ లైన్ పెట్టి మీరేం చెప్పాలి? వాదం కోసం చెప్తున్నారు. మీరేం చెప్పాలి? కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇస్తా అన్నారు, వారెవరో అడ్డం అని అన్నారు, మీరు తేల్చుకోండి, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకూడదు అనేటువంటి ప్రశ్న లేదు. వారు చెప్పినట్టుగా దారులు మోసుకుపోయినాయి. ఇప్పుడు వాళ్ళది డెలివర్ చేయాలండి. డెలివరీ ఎంత ఈజీగా ఇద్దరిని ఒప్పించే మార్గం చేస్తే బాగుంటుంది అనే అన్వేషణలో ఉన్నారు వాళ్ళు. అందుకని ముందు ఆ బాధ్యత మా మీద పెట్టారు. మా మీద అంటే ఇప్పుడు ఎవరైతే తెలంగాణ కోసం అడుగుతున్నారో వాళ్ళు, ఇన్ఫాక్ట్ చిదంబరం గారు మాతో స్వయంగా అన్నమాట ఇదే. మరి డెడ్ లైన్ దోహదపడతాయా? లేదు మీరు చెప్పేదాన్ని. అయితే ఏమైపోతుందంటే ఇక్కడ ఉన్న మనకు మీరే ఇంతకుముందు అన్నారు ఏమిటంటే ఒకసారి 60 సంవత్సరాల నుంచి ఇదివరకు ఇంత దెబ్బతిన్న ప్రాణాలు కాబట్టి వీళ్ళకు భయం ఏంటంటే మళ్లీ కాంగ్రెస్ వెనక్కిపోతుందో ఏమో అనుమానం ఉంది ప్రజలకు. మాకు లేదు. ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వాడిగా, తర్వాత క్లోజ్ డోర్ లో చూసిన వాడిగా మాకు ఏ మాత్రం అనుమానం లేదండి. మాట మీరు చెప్పలేరా? ప్రజలు కన్విన్స్ కారండి. ప్రజలకేం భయం అండి? ఈ ఉద్యమం ఎందుకండి ఇప్పుడు సస్టైన్ చేస్తున్నారు? ఒకసారి నిజంగా ప్రకటన చేసిన తర్వాత పూర్తిగా వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటే ఎందుకు ప్రజలు దీన్ని 5వ తారీఖు అనుకున్నారండి ఒక ప్రకటన వస్తుందని? 5 నుంచి మనం 28 అంటే 25, 23 రోజులు కూడా మీరు తాత్సారం చేస్తూ ఉంటే ఈరోజు కొన్ని మాటలు ఉంటున్నాయండి. 5 ఎక్కడ అయిపోతుంది, అసలు దీన్ని కోర్టు స్టేజ్లో పెట్టారు, అవి ఇవన్నీ కొన్ని ప్రకటనలు వస్తూ ఉంటే ఇంకా వీళ్ళకి కొంచెం ప్రజలకు అనుమానం ఉంది, ప్రజల్లో అనుమానం ఉంది. కానీ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం కానీ ఒకటి ఉంది విజయసాగర్ గారు, మీరందరూ గనక ఒక వేదిక మీద నుంచి మాకేమీ అనుమానం లేదు, ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది అని ఒక మాట అంటే చల్లారుతుంది. ఎట్లా మేమంటే ఇప్పుడు మేమనొచ్చు, తర్వాత టీడీపీ అన్నదే అంటే అనదు. అసలు మీరు విశ్లేషణ అంగీకరించారు? అదే చెప్పబోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేశారు అనుభవజ్ఞులు. జీవన్ రెడ్డి గారు కూడా మంచిగా పనిచేస్తున్నారు. నాకు ఎంత బాధపడుతున్నారంటే ఒక తెలుగువాడిగా ఇంత రాద్ధాంతం ఈ రాష్ట్రంలో అవసరమా? మీరు కేంద్రంలో ఒక బిల్లు పెట్టి ఆర్టికల్ 3 ప్రకారం అక్కడి నుంచి ప్రక్రియ ప్రారంభిస్తే ఈ మన మధ్య చిచ్చు పెట్టడం నేను అంటున్నా. నేను ఇప్పుడు దానిని రాష్ట్రం మీద తోసేసి మన మధ్య మనస్పర్ధలు పెట్టి మనకి ఇబ్బంది పెడుతున్నారే తప్ప కేంద్రంలో బీజేపీ కూడా నేను పొద్దున అదే చెప్పాను. సుష్మా స్వరాజ్, నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడే బదులు నువ్వు అక్కడ రాజీనామా చేస్తానని చెప్పండి పార్లమెంట్ లో. ఎస్ బిల్లు మీరు పెట్టండి అని చెప్పండి. అది లేకుండా ఇక్కడికి వచ్చేసి మన మధ్య సిచ్చు పెట్టి ఏమిటండి ఇది? ఇంతమంది పిల్లలు చచ్చిపోవాలండి, దీనికి కారణం కేంద్రం కాదండి. ఎందుకంటే ఎందుకింత ప్రజలు రెచ్చగొట్టాలని చెప్పండి. ప్రజల అవకాశం వచ్చినా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నారు. అది కాదండి. ఎందుకన్నా ప్రక్రియ ప్రారంభించాల్సింది ఎక్కడ? ప్రక్రియ రాష్ట్రంలో కాదే. ఇందాక వారే చెప్పారు బిల్లు తర్వాతన్నా పెట్టొచ్చు అసెంబ్లీలో, లేదా ముందైనా పెట్టొచ్చు. అలాంటప్పుడు స్కోప్ ఉన్నప్పుడు అక్కడే మీరు చేసి ఉండుంటే ఈవేళ ఇంత గొడవ జరుగుండునా? ఇన్ని ప్రాణాలు కాపాడలేరా? జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు నాకు ఆశ్చర్యం కలుగుతుందన్న. డెఫినెట్లీ కేంద్రం
అనుకుంటే జరిగిపోతుంది అనేది ఇది రాజ్యాంగం పట్ల అవగాహన అందరూ తెలుసు. బట్ పొలిటికల్ నిర్ణయం, రాజకీయ నిర్ణయం ఏదైతున్నదో మనం ఇక్కడ ఏదైతుందో ఆంధ్ర ప్రాంత వాస్తులు సమైక్యాంధ్రాన్ని ఎగదూస్తామో, తెలంగాణ వాస్తులు తెలంగాణ ఎగదూస్తాము. మనం మాత్రం ఏదైతుందో మీరు రాజ్యాంగము మీకు అవకాశం కల్పించింది, మీరు బిల్లు పెట్టండి పార్లమెంట్. సమయం అయిపోతుంది మీ నుంచి, చెప్పండి. సమయం అయిపోతుంది జీవన్ రెడ్డి గారు. అయితే మీ నుంచి ఒక స్పష్టీకరణ కావాలి. రాజ్యాంగ సంక్షోభం 28వ తారీఖున సృష్టించడం అనేది ఈ సమస్యకి ఉన్నటువంటి పరిస్థితులకి పరిష్కారానికి దోహదం చేస్తుందా? ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభానికి సంబంధించి మీరు ఇదివరకే స్పీకర్ గారు మనవి చేశారు. ఇప్పుడు కేంద్రం 28 లోపల మనకు క్లారిటీ ఇవ్వాలని మేము అందరం ఆశిస్తున్నాము. ఇలా రాజీనామాల ఆమోదానికి సంబంధించి మన ఒత్తిడిని భావోద్వేగాలతో చేసేట రాజీనామాలను ఆమోదించడం జరగదు అని చెప్పిన స్పీకర్ హెస్ ఆల్రెడీ క్లియర్ఫైడ్ ఇట్. ఇది అందరూ తెలిసిన విషయం. రాజ్యాంగ సంక్షోభం అవకాశం లేదంటారు క్లియర్ గా స్పీకర్ గారు. అన్లెస్ ఆయన వాటిని ఆమోదిస్తే తప్ప ఇవాళ ఏదైతుందో రాజ్యాంగ సంక్షోభం వచ్చే 20 తర్వాత ఒత్తిడి చేసి ఏవైనా సరే ఆమోదించుకోవాలనే నిర్ణయం ఉంది కదా జేఏసీ. ఉన్నది జేఏసీ దగ్గర నేను జేఏసీని తప్పుపట్టడం లేదు. రేపు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి స్పీకర్ గారు ముందు కూర్చున్నా కానీ స్పీకర్ గారు చెప్పే మాట ఏంటి? ఇదివరకు హరీష్ రావు గారు ప్రయత్నం చేసిండ్రు. హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ ఏదైతుందో ఇదివరకు ప్రయత్నం చేసిండ్రు. స్పీకర్ గారు చెప్పింది ఏంటి? భావోద్వేగాలతో చేసేట రాజీనామాలను నేను ఏదైతుందో న్యాయ నిపుణులను కూడా సంప్రదింపులు చేశా. నేను వారు ఏదైతుందో ఈ అవకాశం లేదు అని చెప్పి నాకు సూచన చేస్తానని చెప్పి వారు మనవి చేశారు. అందుకనే ఇప్పుడు ఎంతకాలం మ్యాక్సిమం కొనసాగుతుంది? ఇంకో 15 దినాలు. రేపు శాసనసభ సమావేశాలు మన ముందున్నాయి. ఫార్చునేట్లీ అది మన తెలంగాణ ప్రాంత వాస్తవులకు ఏదైతుందో ఒక అవకాశంగా కనబడుతుంది. రాజీనామాను ఆమోదించడము అనే స్పీకర్ గారు విచక్షణ అయినా గానీ శాసనసభ హాజరు కావడం అనేది ఇది తెలంగాణ ప్రాంతం చెందిన శాసనసభ్యుల యొక్క వాళ్ళ యొక్క హక్కు అని చెప్పి అంటున్నాం. వాళ్ళు కారు అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు తెలంగాణ శాసనసభ్యులు లేకుండా సభ నడిపిస్తారా? తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు లేకుండా మీరు బిల్లు ఆమోదం పొందుతారా అని చెప్పి మనం ముగించుకుందాం. రామ్మోహన్ అంటున్నాను. ఒక్క 2 వాక్యాలు ఏమైనా చెప్తాను. రాజకీయ సంక్షోభం వచ్చినా రాకపోయినా 28వ తారీఖు నాటికి కొంతమంది రిజిగ్నేషన్స్ వాళ్ళు ఆమోదింప చేసుకున్నా వాళ్ళు చిత్తశుద్ధితో స్పీకర్ దగ్గరికి వెళ్లి ఏదో సత్యాగ్రహంలాగా చేసినా కూడా వాళ్ళు హీరోలు అవుతారండి. ఎవరైతే రాజీనామాకు వెనకపోవటమో రాజీనామా చేస్తే వాళ్ళు జీరోలు అవుతారు. ప్రజల దృష్టిలో ప్రజలు మాత్రం ఈసారి క్షమించారండి. అదే భయం అందరికీ ఉంది. మనం చర్చ ముగించుకోవాలి. విజయసాగర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని చర్చలో పాల్గొనేందుకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్తే ఆంధ్రప్రదేశ్. ఈ బులెటిన్ మీకు సహ సమర్పించిన వారు Cosmolite, the strongest and lightest Samsonite ever. Frankie Footwear, be in style. గణతంత్ర భారత్కి ఇది షష్ఠి పూర్తి. గగన సీమలను దాటి రెపరెపలాడుతోంది భారతీయుల కీర్తి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి 60 ఏళ్ల పండుగ. 100 కోట్ల మంది భారతీయుల హృదయాలు సంతోషంతో నిండగా. స్వేచ్ఛ జగతికి చిరునామా భారతావని. భిన్న సంస్కృతుల మేలు కలయిక. బాంబులు పేలినా దాడులు జరిగినా మొక్కవోని ధైర్యం మనది. మేధాశక్తిలో భారతీయులే నంబర్ 1. రోదసి శోధనలో, గ్రహాంతర అన్వేషణలో వీఆర్ ఈక్వల్ టు నన్. సంపద సృష్టిలో మనమే మేటి. సంపన్నుల్లో లేరెవరూ సాటి. వర్ధమాన దేశాల వాణి మనది. మనస్పర్ధలు లేని ధరణి కోసం మన ఆరాటం, పోరాటం. మాంద్యాన్ని తట్టుకున్నాం. మహా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం. ఈ పయనం ఆగదు, ఈ విజయం ఆగదు. రాళ్లు పడినా, ముళ్లు తగినా ఉద్యమమై రగిలి ఉద్వేగంగా కది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం. మేరా భారత్ మహాన్. సవరణల్లో సెంచరీ. ఏటేటా 2-3 సార్లు మార్పు తప్పనిసరి. పనికిరాదా మన రాజ్యాంగం? ఏంటి ఈ తరం అంతరంగం? 60 ఏళ్ల వాకిట్లో సవాళ్ల జడి.
ఎదిరిది సాగేనా మన ఉరవడి 60లో 20 మన భారత్ మేరావతన్ మహన్. చూడండి ఇవాల్టి స్టోరీ బోర్డులో. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు మీ కలల ఇంటిని రంగులమయం చేసుకోండి మై టెక్నో పెయింట్స్ తో. దగ్గు గొంతులో గరగర క్షణాల్లో మాయం నెఫిల్ కాఫ్ సిరప్ తో. స్లైస్ ఆన్ సూత్ర మామిడి రసపట్టు మరియు స్పైస్ మొబైల్స్. సహ సమర్పిస్తున్న వారు విస్పర్ చాయిస్ వింగ్స్ కేవలం 28 రూపాయలు. యూజ్ నేచురల్లీ బీ నేచురల్. యూనివర్సల్ ది మొబైల్ ఎక్స్పర్ట్. నమస్కారం, ఎన్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశోనాథ్. ముందుగా హెడ్లైన్స్. ఐసీయూలో రాహుల్ ద్రవిడ్ కన్నీరు పెట్టిన ఫ్యాన్స్. అంబాజీపేటలో కాటేసిన కల్తీసారా 7 మృతి. త్యాగి రిపోర్ట్ చెప్పింది చాపర్ గురించే. సీబీఐ విచారణలోనే పూర్తి నిజాలు తెలుస్తాయన్న సబిత. రేపు తెలంగాణ జెండా ఎగరాలన్న జేఏసీ తప్పుపట్టిన కాంగ్రెస్ ఎంపీలు. ఇళయరాజా, రెహమాన్లకు పద్మభూషణ్, అమీర్, సైఫ్లకు పురస్కారాలు. టీమిండియా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. ఫీల్డ్ నుంచి డైరెక్ట్ గా ఐసీయూలో చేరాడు సెంచరీ హీరో రాహుల్ ద్రవిడ్. ఇదే సౌత్ ఆఫ్రికా కాదు, ఆస్ట్రేలియా అంతకన్నా కాదు. కానీ బంగ్లా బౌలింగ్ లోనే మన ద్రవిడ్ తీవ్రంగా గాయపడ్డాడు. 29వ సెంచరీతో డాన్ బ్రాడ్మాన్ రికార్డు ఈక్వల్ చేశాక షాదత్ హుస్సేన్ బౌలింగ్ లో కుప్పకూలిపోయాడు. వాల్ కు గాయం తగిలితే ఆ నొప్పి ఆడియన్స్ కళ్లలో కనిపించింది. ఇవాళే 82 పరుగుల దగ్గర ఉండగా ఒకసారి దెబ్బ తగిలినా ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్ ద్రవిడ్ ఆ తర్వాత మాత్రం ఇక ఆడలేకపోయాడు. పరిస్థితి మరీ సీరియస్ గా అనిపించడంతో ఐసీయూలో చేర్చారు. రేపు భారత్ కు తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 2009 సంవత్సరానికి పద్మశ్రీ గెలుచుకున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తనకు లభించిన పురస్కారంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుని మరిన్ని టైటిల్స్ గెలుచుకుంటానే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది సైనా నెహ్వాల్. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో సైనా తన అభిప్రాయాలు షేర్ చేసుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటూ కొత్త రికార్డును క్రియేట్ చేసిన సైనా నెహ్వాల్ కి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ ఎలా ఫీల్ అవుతుందో మాట్లాడారు. సైనా, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ అవార్డెడ్ పద్మశ్రీ అవార్డ్. Thank you. It's really a very big honor for me. I feel really great after getting the award, and it was just unbelievable that within 4 months I got the second award, and this has been very lucky because I've been getting so many awards and performing better and better, and that's what is important. And I think awards keep coming, but it adds a lot of responsibilities now and also a lot of expectations from the people around, but for me it's important to stay focused and perform the same way I'm doing. So you were awarded Arjuna Award. Now you were given Padma Shri Award. So how do you feel? Do you think that awards will boost up a sports person's talent?
It will, obviously, because we play, we give a full time to the sport, and in return we need something to motivate us. So I think awards is one of the best thing to get to the players, so that you get more motivated and encouraged, and the